హలో అండి, అందరూ నమస్తే. వెల్కమ్ మై ఛానల్ నవీన్ మిడిల్ క్లాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియో అయితే మొత్తం 16 మినిట్స్ ఆఫ్ ఉంటుంది. ఈ వీడియోలో ఒక మిడిల్ క్లాస్ మదర్, అలాగే ఒక గృహిణి, ఇంకా ముగ్గురు పిల్లలతో ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో అయితే ఉంది. అంటే ఇది మార్నింగ్ 6 నుంచి 12 వరకు అయితే నేను చేసిన వర్క్స్ మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇది నా డైలీ రొటీన్ వర్క్. అది మొత్తం ఒక 60 మినిట్స్ ఆఫ్లోనే ఉంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు నేను మార్నింగ్ పొద్దున్నే లేచేసి 6 గంటలకైతే లేచిన. 6 గంటలకు లేచి బయట మొత్తం వాకిలి ఇట్లంతా ఊడ్చుకొని ఇంకా మా ఊడు కూడా 9 గంటలకు లేచి వచ్చిండు. నేను మా బాబు ఇద్దరం బెస్ట్ చేసుకొని ఇంకా పరుపులని తీస్తున్నాం. మా వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. అంటే దిండ్లని తీసుకొని లోపల పెడుతున్నాడు అనమాట. ఇంకా అన్ని పరుపులు అయితే మరి తీసి పెట్టినా అవి లేపడం పోతుంది, కానీ అవి వస్తలేవు. ఇంకా నేను వానికి ఇంకా ఒక దిండు పట్టించేసి పంపించేసి మిగతా పరుపులను తీసుకుపోయినా. నేను ఇంకా ఫస్ట్ అయితే టాబ్లెట్ వేసుకుంటే, ఎందుకంటే పనిలో పడినాక ఖచ్చితంగా టాబ్లెట్ అయితే మర్చిపోతా. అందుకని బ్రష్ చేయగానే ఎందుకని నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటాను అనమాట. అది వేసుకొని ఇంకా నేను మా వాడు ఇద్దరం కలిసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయినాం. నేను వెళ్తుంటే ఇంకా మా వాడు ఇంకా లేచినప్పటి నుంచి నా వెనకనే ఉంటాడు అనమాట. ఇంకా ఇద్దరం కలిసి అయితే కిచెన్లోకి వెళ్ళిపోతే ఇంకా దోశపిండి అయితే పట్టి పెట్టిన, అది మొత్తం పొంగిపోయింది. నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా, అంతా పొంగిపోయిండే. ఇంకా మళ్ళీ పిండి అంతా కలిపేసి ఆ కింద పడిన మొత్తం తీసి పడేసేసిన అనమాట. అసలు పొంగదు అనుకున్నా, ఇంక ఎండాకాలం వచ్చింది కదా, అంతా పొంగిపోయింది. అది సగానికి ఉండే కానీ మొత్తం పొంగిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా పిండి మొత్తం గిన్నెలకు తీసుకొని నాకు కావాల్సినంత పిండి కలిపేసి పెట్టుకున్నాను అనమాట దోశలు వేయడానికి. అందులోకి చట్నీ అయితే మా పిల్లలు ఎక్కువ అయితే పల్లి చట్నీ ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇంకా పల్లీలు వేపుకుంటూ చాయ్కి పెట్టేసిన. ఇంకా చాయ్ ఉద్దకైతే ఉంది. మళ్ళీ పచ్చడి కోసం అని పచ్చిమిరపకాయలు లైట్గా వేసుకున్నా, ఎందుకంటే పిల్లలు తింటారు, ఎక్కువ కారం తినలేరు. ఇంకా తర్వాతనేమో పచ్చికాయలు వేగినాక ఇంకా స్టవ్ మీదకి అయితే చాయ్ షిఫ్ట్ చేసేసి మళ్ళీ బియ్యం కడిగి పెట్టేసిన. మా ఇంట్లో అయితే టిఫిన్ ఉన్న లేకున్నా కానీ రైస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ టిఫిన్ అయితే ఎవరు తినరు. తిన్నా కానీ 10 వరకు మళ్ళీ అన్నం తినేస్తారనమాట. అందుకని మళ్ళీ వాళ్ళు అడగకముందే నేను ముందు చేసి పెట్టుకుంటా అన్నం అయితే. ఇంకా తర్వాతనేమో పప్పు కూడా కావాల్సిన, ఈరోజు పుండుకు పప్పు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన మొత్తం అయితే కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి పెట్టిన. ఈ అన్నం ఛాయ్ అయ్యేలోపు ఇంకా గిన్నెలు కూడా కడిగేద్దామని చెప్పేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాయి. ఖాళీ టైం దొరికిందంటే చాలా ఖాళీ అయితే ఉండలేను. ఇంకా ఆ పని చేసుకుంటూనే ఉంటా. నేను ఇక్కడ వర్క్ చేసుకునే లోపు మా పాప అయితే పెద్ద పాప లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకుంటుంది. ఇంకా ఆమె వచ్చేలోపు ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసేలోపు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా మా ఊర్లో సైడ్ అయితే మూత పెట్టి అన్నం అయితే ఉంచారు. ఇంకా డైరెక్ట్ బట్ట ఉంటుందన్నమాట. బట్ట తీసుకొని, అంటే అన్నం మంచి బట్ట కాటన్ ఉంటుంది, ఆ బట్టని నీళ్ళు బాగా నానిపి దాన్ని మళ్ళీ పిండేసేసి ఇలా అయితే అన్నం బోండికి ఇలా మొత్తం కట్టుకొని చుట్టి ఉంచాలన్నమాట. స్టార్టింగ్లో అసలు నాకు రాకుంటుంటే ఎన్నిసార్లు కాళ్ళ మీద పోసుకునేదానో. మా ఆయననే ఉంపుతుండే పాపం. ఇంకా మా ఆయన్నే బట్ట ఎలా కట్టాలి, ఎలా పట్టుకొని ఉంచాలని చెప్పేసి చూపించిండు. ఇంకా అప్పటి నుంచి నేను నా వర్క్ చేసుకుంటున్నా. ఇదే కాదు, అప్పుడు స్టార్టింగ్లో అయితే కట్టెల పొయ్యి ఉంటుండే, అస్సలు ఊదడం కూడా రాకుంటుండే. నాకు పొయ్యినైతే మొత్తం కళ్ళు ఇంతలా వాసిపోతుండే. అది కాకుండా కట్టెల పొయ్యి ఇంట్లోనే ఉంటుండే కాబట్టి ఇంట్లోనే చేసుకుంటుంటే ఇంక ఇల్లు కట్టేటప్పుడు ఇంకా అవన్నీ తీసేసినందుకు ఇంకా గ్యాస్ మీద అన్నీ చేయడం అయితే అయిపోతుంది. ఇంకా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వంటలు వండాలి, ఇంకా నీళ్ళు కావేటాలంటే అది చిన్నది ఒకటి గుడిసె ఉందన్నమాట. ఇంకా దానిలోనే అన్నీ చేసుకుంటుంటాం. మా ఇంటి పక్కన వేసుకున్నాం అనమాట, చిన్న గుడిసె, దానిలో చేస్తాం. ఇంకా అన్నం అయిపోయింది. ఇంకా అన్నం అయిపోయినాక ఇంకా పప్పు పెట్టేసేసిన పొయ్యి మీద. మా పాప కూడా స్నానం చేసుకొని వచ్చి అమ్మ పాలు అడుగుతుంది. మా వాడు జెంట్స్ పాడు వెనకనే వచ్చిండు, దాని వెనకనే
ఆల్రెడీ వాడు పాలు పోసిచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసిన, దానికి ఇవ్వద్దు నాకే ఇయ్యి అని చెప్పేసి అంటున్నాడు. అంటే అక్కకి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వద్దు నాకు ఇయ్యి అని చెప్పేసి అంటున్నాడు. వాడు తిన్నాక కూడా అడుగుతున్నాడు, దొంగ నా కొడుకు. కానీ పిల్లలతో ఏమైనా కానీ చిన్న చిన్న మెమరీస్ అయితే బాగుంటాయి. నేను చాలా ఇష్టపడతాను అన్నమాట పిల్లలతో మంచిగా ఆడుకోవడానికి. అయితే వాళ్ళకి ఎలాంటి వర్క్ చేసేటప్పుడైనా కానీ ఏది చేసేటప్పుడు వాళ్ళతో ఆడుకోవడమే నాకు చాలా ఇష్టము. అందుకే పిల్లలతో ఆడుకుంటూ పని చేసుకుంటాను నేను. ఇంకా అట్లాగే వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తున్నా. ఊడ్చడం అయితే నేను డైలీ కనీసం ఒక డజన్ టైమ్స్ ఊడుస్తాను. ఎందుకంటే పిల్లలు అది ఇది పడేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది, వాళ్ళు పడేస్తూనే ఉంటారు, మనం తీస్తూనే ఉండాలి. అంతే. వాళ్ళ మీద చిరాకు పడుతున్నాం అనుకో వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అందులో మా సెకండ్ పాప ఫస్ట్, ఆమె అయితే నేను ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుంది అనమాట. అందుకని అసలు ఇంకా అది ఎట్లా చేస్తావు మా వాడు దాని తోక దాని వెనుకనే తిరుగుతాడు, అస్సలు మాట వినాడు అనమాట. ఇంకా అది లేచలేదు, అందుకే వాడు నా చుట్టుముట్టు తిరుగుతున్నాడు. అది లేచినాక ఇంకా అయిపోయింది, నన్ను అసలు అడగడు, ఇంకా దాని వెనుకనే ఉంటాడు వాడు. అందుకే మా పాపని చూపించలే కదా, చూపిస్తారండి మహారాణి. చూడుడే వచ్చిండు కానీ ఇంకా లేచలేదు. చూడండి ఎట్లా మంచిగా వండుకుందో. ఇంట్లో లేపితే మంచి బయట మనం మంచి మీద వచ్చి వండుకుంది చూసిరా. మళ్ళీ ఆమెను లేపేసేసి ఇంకా నేనైతే ఇంకా చాట పట్టుకొని ఇంకా గుడ్డలు అయితే చెరుగుకుంటున్నాను అనమాట. ఇంకా చెరుగుతుంటే పిట్టలు అయితే ఏమన్నా అరుస్తున్నాయి బయట. ఇంకా పొద్దున కిచ్చ 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 అంటుంది. ఖచ్చితంగా అది ఒకసారి వీడియో పెడితే ఎంత మంచిగా అనిపిస్తుందో, షోలు నిండా మంచిగా ఆ సౌండ్కి వాళ్ళు అనిపిస్తుంది. ఆ సౌండ్కి నేను లేస్తా పొద్దునే. ఇంత బాగా మా ఇంటి వెనుక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద మొత్తం పిట్టలు ఉంటాయి. భలే అరుస్తాయి, కిచ్చ 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 అరుస్తాయి అనమాట. ఆ సౌండ్కి లేచి చూస్తుంటా. ఊరు కదా మొత్తం పిట్టల సౌండ్, కోళ్ళ సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అదే సిటీలో అయితే బండ్ల సౌండ్ తప్పించి ఇంకేం వినిపించవు. ఇంకా ఈ చెరుక్కొని ఇంకా చాట అయితే పైకి పట్టుకొని పోతుంటే మా పిల్లలకు డౌట్ వచ్చి ఇంకా నా వెనుకనే ఊరుకొచ్చారు. ఇంకా అది వరకు పప్పు కూడా అయిపోయింది. ఇంకా పప్పును పక్కకు పెట్టగా నువ్వు వెనుకొచ్చి లైన్లో నిలబడి చూడండి ఒకసారి. ఇంకా మంచిగా నీ చేతిలో బుడ్డలు పెడితే మా వాడు ఏమంటున్నా తెలుసా, అక్కకి ఎక్కువ పెట్టినా నాకు కొన్ని పెట్టినా అని మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి బాగు అంటే ఇది వండుకొని ఉంది కదా, అందుకని అడుగుతుంది మళ్ళీ. ఇప్పుడు నీ వాయిస్ పెడుతుంటే నా మీద ఉంది ఆమె. అంటే నేను పల్లీలు పెట్టాలి లేదు కదా, బయట బ్రష్ చేసుకుంటుండే అనమాట. అందుకే ఇప్పుడు అడుగుతుంది. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. దోశ కోసం చట్నీ అయితే చేసేసి తాలింపు అయితే పెట్టేసేసిన. ఇంకా అన్నం అయింది, పప్పు కూడా పక్క పెట్టేసిన. ఎందుకంటే పుండుకు పప్పు కదా, తాలింపు అయితే ఏం వేయను. ఇంకా మా పాపని ఇంకా బయటకు తీసుకెళ్ళి తను 2 జుట్లు అయితే వేసేసిన. 2 జుట్లు వేసేసి బొట్టు పెట్టిన. మంచి బొట్టు పెట్టుకో అంటే బొమ్మల కింద పెట్టుకుంది ఆమె. మనం బొట్టుని సెట్ చేసేసి ఆ జుట్టు ఇంత తోకలు మాత్రం ఎన్ని క్లిప్పులు పెట్టినా కానీ పైకి లేచి వస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది అంటారు ఎందుకు వీడియోలో మీరు ఫేస్ నవ్వాలని చెప్పేసి. నేను నవ్వుదాం అనుకుంటా కానీ వీడియో ఆన్ చేసింది మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా మొత్తం అని పెట్టుకొని ఉంటాను అనమాట. ఇవే నా పెద్ద పాప చూడ ఇంకా నిద్రపోపు దిగలేదు పాపం. ఇంకా తర్వాత ఇంకా అందరికీ దోశలు అయితే లైన్గా వేసేసిన అనమాట. ఫస్ట్ అయితే పిల్లలకి వేసి ఇచ్చేసిన. ఇంకా ఎందుకంటే తను స్కూల్కి వెళ్తుంది కదా పెద్ద పాప, అందుకని ముగ్గురికి ఒకటేసారి లైన్గా వేసి ఇచ్చేసిన. లేకపోతే ముగ్గురు కొట్లాడుతుంది, నాకే వేయలేదు ఫస్ట్ నాకేలాని. ఇంకా ముగ్గురికి లైన్గా దోశలు వేసి మంచి కోటి ఇచ్చేసేసిన ఫస్ట్. పెద్ద పాప అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇంకా అత్తమ్మకి ఇంకా మాకు ఇంకా అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ అయితే ఇంకా దోశలు వేసి ఇచ్చేసిన. ఇంకా మనం దోశలు వేస్తుంటే ఆవిరి కనుక్కుంటా మనకు ఎక్కువ తినబుద్ధి కాదు. ఇంకా లాస్ట్లో నేను ఒక 2 వేసుకొని తినేసేసిన. చాలామంది వీడియో తీసేటప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, నీట్గా రెడీ అవ్వాలని చెప్పేసి అంటారు. కానీ రెడీ అవ్వడానికి 3 పిల్లలతో అంటే అస్సలు అవ్వదండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు పని అసలు సాగదు కదా పిల్లలతోటి. ఇగో చూడండి నేను ఇక్కడ దోశలు వేస్తుంటే మా చిన్న పాప వచ్చి నన్ను సతాయిస్తుంది. కొంగుతో మొహం అంతా తుడుచుకుంటుంది. దోశ తినేసింది కదా, దోశ తినే చేతులతో పాటు మొహం కూడా కడుక్కొచ్చుకుందాము. కడుక్కొచ్చుకొని ఆ కొంగుతో మొహం తుడుచుకుంటుంది అనమాట. అదేంటో పెన్నం అయితే వేడెక్కుతేనేమో పిండి ఏమో ఇచ్చుకోపోతుంది, చల్లగా తినేమో దోశలేమో కాలదు అస్సలు. అగో చూడండి నేను ఇక్కడ దోశ కాలుతలేని తండాడుతుంటే మా పాపనేమో నా వెనక ఆడుకుంటూ ఉంది. ఇంకా దీంతో పాటు వాడు కూడా జమ అవుతాడు. ఇద్దరు కలిసి ఇంకా అయిపోయింది, నాతో ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు చిన్న ఎటు తిరుగుతూ ఇంకా మా వాడు అటు తిరుగుతారు. ఇంకా తినేసిరు కదా బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు. నాకు ఎందుకు ఏమో కానీ ఈ మదర్ లైఫ్ అనేది చాలా బాగా నచ్చిందబ్బా.
ఇందులో ఒక ఎంజాయ్మెంట్ ఉంది. ఆ ఎంజాయ్మెంట్ని అయితే నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. కానీ ఏం చేద్దాం, మన పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళి పని చేసుకొని రావాలి కదా, తప్పదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ లైఫ్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు పని చేసుకుంటేనే ఫ్యామిలీలో మన ఫ్యామిలీ అనేది ఒక వృద్ధికి వస్తుంది. ఒకరే చేయాలి ఇంట్లో అందరు కూర్చొని తినాలంటే అస్సలు కాదు కదా. ఇంకోటి మనకు అర్హత మించి కూడా మనం ఏవి కోరుకోవద్దు. ఎందుకంటే చాలామంది మా ఆయనకి ఏమంటారంటే, పిల్లల్ని మంచిగా ప్రైవేట్ స్కూల్స్ వేయచ్చు కదా అని చెప్పేసి. ప్రైవేట్ అయితే ఏంది, గవర్నమెంట్ అయితే ఏంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అలా అంటున్నానంటే, మా పెద్ద పాప అయితే ఫస్ట్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళింది, తర్వాతనేమో గవర్నమెంట్ స్కూల్ డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి ఏంటంటే, మా గేట్లో అంగన్వాడీ స్కూల్ టీచరు ఆమెకు వేరే పోస్ట్ వచ్చేసి వెళ్ళిపోయింది, అది ఖాళీగా ఉంది, అందులోకి ఇంకా ఎవరు రాలేరు. కాబట్టి ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటున్నారు. మా ఆయన ఏమో చిన్న ప్రైవేట్ స్కూల్ వేద్దామని మా ఆయన వద్దు అని చెప్పేసి నేను అవే ప్రైవేట్ స్కూల్లో పెట్టే డబ్బులతోటి పిల్లల పేరు మీద బ్యాంక్ వేసేద్దామని చెప్పేసి నా ఆలోచన అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకో, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కానీ మంచిగా చదువుకుంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ప్రైవేట్లో వేసినా కానీ ఫెయిల్ అయిపోతారు, అంతే కదా. అందుకని చెప్పేసి ఎందుకు వేస్ట్ ఖర్చు చేయాలని నా ఒపీనియన్ అనమాట. ఇంకా మా పిల్లకైతే ఈమెకైతే 6 years వచ్చినాయి, సెకండ్ పాపకి. నెక్స్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ స్కూల్కి. ఇంకా చిన్నోడైతే మెట్ల హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అక్కడనే అయితే అంగన్వాడీ స్కూల్ ఉంది, అక్కడనే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా 1 year 2 years మేము అక్కడనే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా అక్కడనే స్కూల్ అయితే 1 వేసేస్తాను. నేను హైదరాబాద్ నుంచి గద్వాల్కి వచ్చి ఇప్పటికి 1 అయిపోతుంది. పెళ్ళికని వచ్చేసిన, ఇక్కడనే ఉండిపోయినా. ఇంకా మా ఆయన వచ్చి పెళ్ళి చేసేసి వెళ్ళిపోయాడు. నేనే పిల్లలతో ఒక 4 రోజులు ఉండేసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నా. ఆ మేడం ఫోన్ చేసి లాస్ట్ ఫోన్ చేయడం కూడా మానేసింది. నాకు తెలిసి నా డ్యూటీ కూడా పోయి ఉంటుంది. అంటే నేను ఏం పని చేస్తున్నా హైదరాబాద్లో అని చెప్పలేదు కదా. అసలు నా డ్యూటీ గురించి ఇంతవరకు నేను చెప్పడం కూడా లేదు. నేను చేసేది ఈవెంట్ ఆఫీస్లో మేనేజ్మెంట్ చేసేదాన్ని అనమాట. మొత్తం ఆఫీస్లో మొత్తం మేనేజ్మెంట్ నాది. మొత్తం మెటీరియల్ అన్నీ ప్యాకింగ్ చేసేసి పంపించడము, మళ్ళీ వచ్చినాక చెక్ చేసుకోవడం, అదంతా నా వర్క్ డ్యూటీ ఉంటుండే. అక్కడ మొత్తం పెయింటింగ్ ఇట్లా అవన్నీ చేస్తుంటే అసలు ఎవరు నమ్మరు నేను అంత వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే మన అవతరం అట్లా ఉంటుంది అనమాట. ఊరు కదా, ఊరికి తగినట్టు ఊర్లో అట్లా ఉంటేనే బాగుంటుంది. నేను సిటీలో కూడా ఇట్లా పల్లెటూరు దానిలోనే ఉంటాను, ఎందుకంటే నాకు అట్లనే ఇష్టం. చాలామంది అంటూ ఉంటారు నన్ను అయితే, ఏంది నువ్వు ఎప్పుడు ముసలిదానిలా పిచ్చిదానిలానో ఉంటావు, అసలు సిటీలో పుట్టి పెరిగినవా నువ్వు అంటారు. ఎట్లయితే ఏంది, నాకైతే ఎట్లా నచ్చుతుంది, నేను ఎట్లా ఉంటా అని చెప్పేసి అంటాను నేను వాళ్ళకి. ఎందుకంటే ఎవరికో నచ్చాలని చెప్పేసి నేను రెడీ అవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా. నాకు ఎట్లా నచ్చుతుందో అట్లా రెడీ అయితేనే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకోటి ఏంటంటే, నాకు చాలా బాధగా అనిపించేది పిల్లల్ని ఇక్కడ వదిలేసేయడం. అంటే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళందరూ ఉన్నారు, నాకన్నా మంచిగా చూసుకుంటారు. కానీ ఎంతైనా కన్నపేగు కదా, గుంజుతుంది కదా. అందరూ అంటారు, ఏంది ఎప్పుడు మొహం అంతా గుంజుకోయి ఇంత బక్కగా ఉంటాను అని. ఎంతైనా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకటే కాడ, అది గుడిసె అయినా ఇల్లు అయినా ఏదైనా కానీ ఒకటే కాడ ఉంటేనే ఆ ఇంటి ఇల్లాల మొహం నిగనిగలాడుతూ ఉంటుంది. దిక్కుకొకరు ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కదా. మా అత్తమ్మ మా మామ కూడా ఏజ్ అయిపోయింది కదా, కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి సేవ చేసుకుంటుంటే వాళ్ళకి ఎంతో మంచిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లల్ని చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ ఇది ఒక్క ఇయర్ ఎట్లయినా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఊర్లో పనులు లేవు. ఇప్పుడు మా ఆయన గోదాంలో పని చేస్తుండే, లైసెన్స్ ఉంటుండే, కానీ గోదాం బంద్ చేసేసారు. అది గవర్నమెంట్ది అనమాట, బంద్ చేసేసారు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. వేరే పని ఏదైనా చేద్దామన్నా కానీ అసలు దొరికేటివే కాదు. ఎంత అడుక్కున్నా కానీ ఎవరు చెప్పకుంటుండే, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటుంటే మస్తు ఇబ్బంది పడుతుండే అనమాట. అప్పుడు మా ఆయన ఒక్కడే చేస్తుండే, ఇంకా మా మామ కూడా చేస్తుండే. కానీ మా మామ కొంచెం హెల్త్ బాగాలేదు, ఎందుకంటే తనకు కూడా రంగరంగ ఏజ్ రాదు కదా. కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా తను పని మానిపించేసినాం అనమాట. ఇంకా మా ఆయన ఒక్కడే చేస్తుండే, మంచిగానే చేస్తుండే, మళ్ళీ ఇట్లా బాగానే పడుతుండే. కానీ సడన్గా గోదాం బంద్ అయినందుకు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇంక ఇట్లయితే కాదని చెప్పేసి 3-4 నెలలు చూసేసి ఇంకా హైదరాబాద్కి బాట పట్టినాం. ఏం చేద్దాం, ఇంకొకసారి వస్తే కష్టాలు వచ్చినప్పుడు పోక తప్పదు కదా. ఇంకా ఎప్పటికైనా మళ్ళీ ఊరికి వచ్చేదే కదా, పిల్లల చదువు ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇంకా 2 పాపల్ని ఎక్కడో వదిలేసేసి మా చిన్నోడు ఒకటి 1.5 years ఉండే, వాడు అసలు వదిలి ఉండకుంటుండే. చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అంత చిన్న పిల్లల్ని చూసుకోవడానికి. అందుకని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయినాము. ఇంకా వాడు ఇంకా అమ్మకు బాగా అలవాటు అయిపోయింది. అమ్మకన్నా వదిలేసి మేము డ్యూటీకి వెళ్తుంటాము. అక్కడ నుంచి కూడా ఏమైనా అంగన్వాడీ పోస్టులు లేకపోతే ఆశా వర్కర్ పోస్టులు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి అక్కడ నుంచి
చూస్తూ అప్లికేషన్ పెడుతూ ఉన్నా కానీ ఒక్క పోస్ట్‌లో ఒక్క జాబు రానే రావట్లేదు అబ్బా! చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోయినాయి. మరి ఎప్పుడు ఇక్కడ మాకు డ్యూటీలు దొరుకుతాయో, మేము ఎప్పుడు మళ్ళీ మా సొంత ఊరికి ఎప్పుడు వస్తామో, ఎప్పుడు మా పిల్లలతో హ్యాపీగా అందరం కలిసి ఉంటామో అని ఎదురు చూస్తున్నా నేనైతే. మేమే కాదు మాలాంటి చాలామంది పేరెంట్స్ ఇలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే ఊర్లో పనులు లేక హైదరాబాద్‌లో ఈ వాచ్‌మెన్ డ్యూటీలు, కార్ డ్రైవింగ్స్, వంటలంట ఏవో చేసుకుంటూ ఎంతోమంది ఉన్నారనమాట. ఎందుకంటే ఊర్లో ఏం పనులు లేవు. చేను ఉన్నవాళ్ళు చేను పని చేసుకుంటారు. చేను లేనివాళ్ళు ఏం చేసుకుంటారు? రోడ్ ఎక్కాల్సిందే ఇంక తప్పదు కదా! ఈ వీడియోలో నేను చేసే పనులతో పాటు మేము పడ్డే కష్టాలు కూడా, పిల్లల్ని వదిలేసి అంత దూరం ఎందుకెళ్ళాము, గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఏంటి తేడా అని చెప్పేసి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినా నేను అనుకుంటున్నా. ఈ వీడియోలో ఎక్కడైనా కానీ మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేకపోతే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే ఒక మిడిల్ క్లాస్ 3 పిల్లల తల్లిలాగా అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడింది నన్ను మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.